నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు అనే నేను ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ చీఫ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ ఏపీని నవశకం దిశగా నడిపించేందుకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్న ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ ప్రమాణం. ఇక డీటెయిల్స్ చూస్తే మోదీ 3.0 ప్రభుత్వంలో కీలక శాఖలైన రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఈ శాఖలను పాత మంత్రులకే ప్రధాని మోదీ అప్పగించడం జరిగింది. మోదీ 2.0లో ఆర్థిక అండ్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ కు మోదీ 3.0 హయాంలోనూ అదే పోర్ట్ఫోలియో దక్కింది. దీంతో ఆమె బుధవారం ఉదయం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తన ఆఫీస్కు వచ్చిన నిర్మలమ్మను అక్కడి సిబ్బంది పూల బొకేలతో స్వాగతించారు. అనంతరం ఆమె నార్త్ బ్లాక్లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జన సందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభా వేదికపై పవన్తో ప్రమాణం చేయించారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడికి అచ్చెన్న సోదరుడు. 1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచారు. ఆ తర్వాత కూడా 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014, 2019లో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని. అసెంబ్లీ ఎన్నికల్లో జయబేరు మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేడు లాంఛనంగా కొలువుతీరింది. ఇవాళ గవర్నర్ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. శిఖరాగ్రాన నిలపడం కోసం సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషివలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి వ్రతం ఒకటే, ధర్మం బిది, వ్రతం బిది, సద్వివేకం బిది, ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈనాడు ఎండి కిరణ్, మార్గదర్శి ఎండి శైలజ, రామోజీ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరితో పంచుకున్నారు. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ అని ఆయనకు ప్రత్యామ్నాయం లేదని కొనియాడారు. రామోజీ చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, సంస్థలు ప్రజల తరపున నిలబడాలని ఆకాంక్షించారు. రామోజీ ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై నోరు మెదపకపోవడం ఏంటంటూ బీఎస్పీ స్టేట్ సెక్రటరీ చిందనూరు నాగరాజు ప్రశ్నించారు. బుధవారం మీడియాకి వీడియో విడుదల చేసిన ఒకే వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతిరథ మహారథులు ఉన్నప్పటికీ కనీసం ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా సాధించే సమయం టీడీపీ పార్టీకి ఆసన్నమైందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే కోవలో 25 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి రోజే చెప్పాము, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవిని అని. కాకపోతే ఈరోజు అతిరథ మహారథులందరూ స్టేజ్ పైన ఉన్నారు. కాకపోతే వాళ్లకు వచ్చిన మంత్రి పదవులు దాని గురించే మాట్లాడుతుంటూ దాన్నే ఆనందాల్లోనే సంబరాలు చేసుకుంటున్నారు. సంతోషం, మేము కాదనలే. దాని గురించి ఒక్కరైనా ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ చేశారా, ఆ అంశాన్ని లేవనెత్తారా అన్నది మా వర్షన్. ప్రత్యేక హోదా అనేది మీరు తేవాలనుకున్నారా, తేకూడదు అనుకున్నారా? ప్రత్యేక ప్యాకేజీ పైన గతంలో మీరు మక్కువ చూపారు. ప్రత్యేక ప్యాకేజీ వైపు ఉన్నారా, ప్రత్యేక హోదా వైపు ఉన్నారా? అదైనా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందనేసి. కాకపోతే ఈరోజు ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేయడం ఏంటంటే, ప్రత్యేక హోదా వల్లనే తాడిపత్రిలో గత కొద్ది రోజులుగా వరుస చోరీలు జరుగుతున్నాయి. తాజాగా పుట్లూరు మండలం సూర్యపల్లికి చెందిన ఆంజనేయులు పట్టణంలోని కెనరా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి సిబి రోడ్డు ప్రశాంతి షూ మార్ట్ వద్ద చెప్పులు కొనుగోలు చేస్తున్న సమయంలో 2 వ్యక్తులు నగదు ఉన్న బ్యాగ్ను దోచుకెళ్లారు. బ్యాగ్లో దాదాపు 60,000 నగదు ఉందని, వారు పథకం ప్రకారమే బైక్ ఉన్న ప్లగ్ తీసివేసి దోచుకెళ్లారని తెలిపారు. సూర్యపల్లి విలేజ్ పుట్లూరు మండలము. మేము కెనరా బ్యాంకులో మా అమ్మది పెన్షన్ డబ్బులు ఉన్నాయి, ఇంకా 65,000 డ్రా చేశాము. దాంట్లోనే పాస్బుక్లు అన్నీ పెట్టుకొని ఉన్నాము, బాండ్లు కూడా ఉన్నాయి. తీసుకొచ్చి ఇక్కడ చెప్పుల షాప్ దగ్గరికి వచ్చాము.
ప్రశాంతి చెప్పుల షాప్ దగ్గర వచ్చాము. ఇక్కడికి ప్రశాంతి చెప్పుల షాప్లోకి పోయి ఇక్కడ కూర్చొని బ్యాగ్ పక్కన పెట్టుకొని చెప్పులు తీసుకుని చూస్తాము. అందులో ఒక్క నిమిషంలోనే మేము ఉండి చెప్పులు చూసే లోపలే పక్కన మిస్ అయ్యింది. పక్కన బ్యాగ్ ఉండేది. అది ప్లగ్ కూడా వికేసాం. బండి బయట పెట్టింది, బండి ప్లగ్ కూడా తీసేసారు. అక్కడ నుంచి ఫాలో అయినట్లుంది. మనకు బ్యాంక్ నుంచి ఫాలో అయ్యి ఇక్కడ దగ్గరికి వచ్చి ఇద్దరు ఉండొచ్చని మేము అనుకున్నాము. ఒక లోపలికి వచ్చాడు, ఒకడు బండి దగ్గర ఉన్నాడు. కంప్లైంట్ చేసాం, చేసాము, చెప్పినాము. వాళ్ళు వచ్చి ఇందాక సీసీ కెమెరాలను చెక్ చేస్తాము. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయాలని అద్దంకి నియోజకవర్గ జేబీఎంరావు భారత్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హేబేలు మంగళవారం అద్దంకి మండల అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు అమ్మ ఒడి అందించాలని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పులిపాటి హేబేలు జై భీమ్రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. రాష్ట్రంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ఒకటి ఉంది అని మర్చిపోయాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అమ్మఒడి అనేటువంటిది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి ఒక పిల్లవాడికి మాత్రమే, అది ఒక పాప అయినా ఒక బాబు అయినా ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వేయడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు అధికారం చేపట్టినటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంట్లో ముగ్గురున్నా సరే ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు మాత్రమే, వారి తల్లిదండ్రులకు మాత్రమే అందిస్తే బాగుంటుంది. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నట్లు, అందుట్లో చదువుకుంటున్న పిల్లలకు ఆ యొక్క యాజమాన్యాలకు ఎందుకు ఇస్తున్నట్లు విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంగలపూడి అనిత రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. పుష్కర కాలం పాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనిత 2012లో రాజకీయంలోకి ప్రవేశించి టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలలు వారి యొక్క అనుమతి పత్రాలను ఎంఈఓ కార్యాలయానికి అందజేయాలని నరసన్నపేట ఎంఈఓ ఉప్పాడ శాంతారావు ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంఆర్సీలో మండలంలో ఉన్న 24 ప్రైవేటు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనుమతి పత్రంతో పాటు వారికి ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు తదితర పత్రాలను అందజేయవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అదనపు తరగతులు నడిపేవారు అనుమతులు తీసుకోవాలని అన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.